హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మొన్న వెనస్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా వెనస్డే రోజు అయితే పొద్దున్నే లేచేసాను. ఇంకా రోజు లేట్గా లేవడం పని అస్సలు అవ్వట్లేదు అనేసి ఈరోజు అయితే పొద్దున్నే లేచాను. ఇంకా లేచి అయితే ఫస్ట్ పల్లి చట్నీ కోసం ఇంకా స్టవ్ పై అయితే గిన్నెలో కొంచెం పచ్చిమిర్చి అయితే కడిగి వేసేసుకున్నానండి ముక్కలు చేసుకొని. అలాగే ఇంకొక సైడ్ అయితే పిల్లలకు మేము తాగడానికైతే హాట్ వాటర్ పెట్టానండి. ఇంకా డే మొత్తం కాచి చల్లార్చిన నీళ్ళే తాగుతున్నాము. అందుకనేసి దానికోసం అయితే హాట్ వాటర్ పెట్టానండి. ఇంకా చూసారు కదా, ఇప్పటికి కూడా స్టిల్ నాకు గొంతు నొప్పి అయితే ఫుల్గా ఉందండి. ఇంకా ఈ హాట్ వాటర్ తాగినా కూడా బాగా జలుబులు ఇంకా గొంతు నొప్పి అలా ఉంది పిల్లలకి నాకు. సో అందుకనేసి ఇంకా మొన్న నిన్న కూడా వీడియో ఏం పెట్టలేదండి. ఇంక ఈరోజు పెడదామనేసి అయితే పెడుతున్నాను. ఇంకా అలాగే మొన్న వెనస్డే రోజు వ్లాగ్ తీసాను. ఇది ఇంకా థర్స్డే రోజు కొంచెం మార్నింగ్ వ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేశానండి. ఇంకా అప్పుడే మా నాన్నమ్మ చనిపోయిందని కాల్ వచ్చింది. సో అందుకనేసి ఇంకా మేమైతే హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అంటే పొద్దున ఇక్కడ 11 గంటల వరకు స్టార్ట్ అయ్యాము. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే 1:30 అలా అయ్యిందండి. ఇంకా వచ్చి స్నానాలు చేసి పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకునేసరికి 2:30, 3 అయిందండి. ఇంకా అస్సలు నిద్ర లేదు నిన్న మొత్తం. సో ఎంత హెడేక్ లేస్తుందంటే హెడేక్ లేస్తుంది. వాటర్ చేంజ్ వలన ఏమో గొంతు నొప్పి, జలుబు, ఇంకా ఇంట్లో అందరం సిక్ అయ్యామండి. నిన్న పాపనైతే స్కూల్కి కూడా పంపించలేదు. సో అందుకనేసి ఇంకా నిన్న వీడియో అయితే పెట్టలేదండి. ఇంకా దాని గురించి అయితే ఇక్కడ క్లారిఫై చేశాను కదా. ఇంక ఇక్కడైతే చూడండి, దీంట్లోకి పచ్చిమిర్చిలోకి అయితే పల్లీలు వేసుకున్నాను. ఆ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ పల్లీలను అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇంకా పల్లీలు ఫ్రై చేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను కొంచెం కొంచెం అయితే. ఎందుకంటే ఇంక ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ క్యాబ్లో ఏం చేద్దామనేసి అయితే ఇంక ఇల్లు ఊడ్చుకుంటున్నాను. అలాగే ఇంక ఇక్కడ చూడండి హాట్ వాటర్ అయ్యాయి, పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి ఇంకో స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి. ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి ఇంకా పాల మీద నుంచి వెన్న అయితే తీసేసి ఇంకా పాలను అయితే సిమ్లో పెట్టాను. అలాగే ఇంకొక సైడ్ అయితే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, ఇంకా అదైతే మరగబెడుతున్నానండి. ఇంకా ఈ పాల బాటిల్ మరిగే టైంలోనే ఇంకా బయటికి వెళ్ళేసి అయితే నేను వచ్చి బ్రష్ చేసుకొని వచ్చేసానండి. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి పాలు అయితే కాగాయండి. ఇంక ఇక్కడైతే పిల్లలు పాలు అడుగుతుంటే వాళ్ళ కోసం అయితే పాలు కలుపుతున్నానండి. అసలు చక్కెర వేయకుంటే తాగట్లేదండి. అందుకే కొద్దిగా లైట్గా అయితే చక్కెర వేసాను. పాపకి బాబుకి ఫుల్గా కోల్డ్ అండ్ కాఫ్ అండి. అసలు ఈ వెదరే అలా ఉంది కదా. ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో అందరూ ఇలానే సిక్ అవుతూ ఉంటారట. ఇంకా దోమలు కూడా బాగున్నాయండి ఇంటి చుట్టూ. ఇంకా పిల్లలు అయితే ఎంత చెప్పినా వినరు కదా, బయటికి వెళ్తున్నారు, 1-2 దోమలు అలా కుట్టించుకొని వస్తున్నారు. ఇంకా దానివల్ల కూడా ఇంకా జ్వరాలు ఈ సిక్ అవ్వడం అయితే ఉందండి. అసలు ఫుడ్ కూడా సరిగా తినట్లేదండి. పాప అయినా కొంచెం బెటర్ కానీ బాబు అయితే అసలు ఏం తినట్లేదండి. కొంచెం బాగా వీక్ అయిపోయాడు. అసలు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కోలుకోవడానికి అయితే. ఇంక ఇక్కడైతే పిల్లలకి పాలు కలిపి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను. సో ఇంకా ఈరోజు అయితే పప్పు టమాటా కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా పప్పు అయితే పిల్లలు కొంచెం తింటారు కదా అనేసి అయితే ఇంకా కర్రీయే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పక్కన అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత వచ్చేసి పెసరపప్పు ఉంటుంది కదా, అదైతే కడిగి పక్కన పెట్టుకున్నాను. అదైతే మీకు ఏం చూపించలే కానీ ఇంక ఇక్కడైతే పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఇందాక పొద్దున్నే వేయించాను కదా, అవి అయితే చల్లారిపోయాయండి. నేను ఇంకా ఆ పని ఈ పని చేసుకునే వరకు ఇవైతే చల్లారిపోయాయి. సో ఇంకా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఒక 4-5 వరకు వేసుకుంటే చట్నీ అయితే మంచిగా ఘాటుగా టేస్ట్ అయితే బాగుంటుందండి. అసలే జలుబుతో ఉన్నాం కదా, సో అందుకనేసి ఒక 4-5 వరకు అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కల్లుప్పు అయితే వేసేసానండి. వేసేసి ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసాను. చట్నీని అయితే పట్టి పక్కకైతే పెట్టానండి. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేసుకోవాలండి. ఇంకా నిన్ననైతే దోశపిండి పట్టి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఆ దోశపిండిలోంచి కొంచెం దోశపిండి అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసి అయితే కలుపుకుంటున్నాను. నిన్ననైతే కొంచెం ఎర్లీగా పట్టుకున్నానండి దోశపిండి అయితే ఈవినింగ్. సో అందుకనేసి పిండి బాగా పులిసింది. మొన్ననేమో పిల్లలు అసలు టైం ఇవ్వలేదు పట్టడానికి కూడా. ఇంకా నైట్ వాళ్ళు పడుకున్నాక 9 గంటలకు 9:30కి పట్టుకుంటే ఇడ్లీ పిండి అయితే అస్సలు పులవలేదండి. అందుకే ఇడ్లీలు అయితే కొంచెం గట్టిగా వచ్చాయి. సో అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఇది నిన్న కొంచెం తొందరగానే పట్టానండి.
ఇక్కడైతే పెసరపప్పు కర్రీ చేద్దాం అనేసి అయితే ఇక్కడ స్టీల్ గిన్నె ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వాటర్ వేసుకున్నానండి. ఇంకా ఆ వాటర్ మరుగుతుంటే దాంట్లో కొంచెం పసుపు ఇంకా నూనె వేసుకొని ఇందాక కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, అదైతే వేసుకున్నానండి. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ కర్రీ అయిపోతుంది, ఇంకొక సైడ్ అయితే రైస్ అవుతుంది. చాలా పొద్దున లేచానని చెప్పాను కదా, ఇంకా పిల్లలు అయితే లేచి ఇప్పుడే పాలు తాగారు కదండి, అంటే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేయరు. సో అందుకనేసి ఫస్ట్ వంట చేస్తున్నాను. ఇంకా ఈ వంట కంప్లీట్ అయ్యే వరకు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటారు, 8-8:30 అలా అవుతుంది. సో ఇంకా అప్పుడైతే వాళ్ళకి దోశ వేసి వచ్చి అనేసి అయితే ఇంక ఇక్కడ ఫస్ట్ వంటనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందాక పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను కదా, ఇంకా ఆ పప్పు ఉడుకుతుంటే ఇక్కడైతే పప్పులోకి వేసుకోవడానికి పచ్చిమిర్చి ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మొన్న అనుకున్నానండి, రోజు మంచిగా పొద్దుగాల లేవాలి, మంచిగా వీడియోస్ అన్నీ కరెక్ట్ టైం టు టైం అప్లోడ్ చేయాలి, పని కూడా టైం టు టైం చేసుకోవాలి, రోజు మంచిగా యాక్టివ్గా ఉండాలనేసి అనుకున్నానండి. అనుకొని ఇంకా ఆ రోజు అయితే వ్లాగ్ షూట్ చేశాను. ఈరోజు అంటే ఈ వెనస్డే రోజు అయితే సో మంచిగా పనంతా తొందరగా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే కూడా థర్స్డే రోజు పొద్దున్నే లేచాను. లేచి పొద్దున్నే ఆ రోజు పాప కోసం కూడా పనంతా చేసేసానండి. అంటే వంట చేయడం కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా. కానీ ఇంకా సడన్గా అటు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలియదు కదండి. సో మా నాన్నమ్మకైతే 3 months అవుతుంది హెల్త్ బాగాలేక. సో ఇంకా తను జరిగిపోయారండి. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయామండి. ఇంకా నిద్ర లేదు, నిద్ర లేకపోయేసరికి ఇంకా వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదండి. ఇంకా మళ్ళీ గ్యాప్ వచ్చిందండి 2 days అయితే. ఇంకా ఈరోజు కూడా అసలు ఈరోజు ఇంకా వీడియో పెట్టే వరకు నాకు తెలిసి లేటే అవుతుంది. బాబు అయితే అసలు ఏం తినట్లేదండి, ఊరికనే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా తను పడుకోవట్లేదు. తను పడుకుంటే టైం ఉంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేద్దామనేసి అనుకున్నాను. ఇంక ఇప్పుడే టైం అయితే 1 o'clock అవుతుంది. తననైతే పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టి ఎడిటింగ్ అయితే కూర్చున్నాను. ఇంక ఇక్కడ చూడండి పప్పు కర్రీ అయితే అయిపోయింది. రైస్ కూడా ఇంకొక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పప్పు కర్రీ కాగానే ఇంకా దీంట్లోకి అయితే వెల్లుల్లి అవన్నీ తీసేసుకొని ఇంకా పోపు పెడుతున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిర్చి అదంతా వేసేసి అయితే ఇంకా ఈ పోపు అయితే రాగానే పప్పులోకి అయితే కలుపుకున్నానండి. పప్పు టమాటా కర్రీ అయితే సూపర్ వచ్చిందండి ఆ రోజు అయితే. కర్రీ అసలు పప్పు కర్రీ ఎప్పుడు చేసినా ఇంట్లో మిగిలిపోతుందండి. ఇంకా ఆ రోజు అంటే చేయడమే కొంచెం క్వాంటిటీ చేసాము, అసలు కొంచెం కూడా మిగిలలేదు. ఇంకా లాస్ట్కి అయితే సరిపోలేదండి. పాప బాక్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చింది. రోజు కొంచెమన్నా మిగులుస్తుంది, ఇంకా ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చిందండి. ఇంక ఇక్కడ చూడండి అన్నం కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంకా అవి ఒక పక్కన పెట్టి ఇంకొక సైడ్ అయితే ఇక్కడ దోశలు వేయడం స్టార్ట్ చేస్తానండి. మా పాప అయితే రోజు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా, ఇంక ఈరోజు అయితే బాబు పాలు తాగుతున్నానని పోటీకి కొన్ని ఎక్కువనే పాలు తాగిందండి. ఇంత పొద్దున్నే పాలు తాగేసరికి తనకైతే ఎక్కువ తినబుద్ధి కానట్టుంది, కొంచెమే తిన్నది దోశ అయితే. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే వేస్తున్నానండి. నాకు కూడా ఫుల్ ఆకలి అయిందండి, పొద్దున్నే లేచాను కదా, లేచి మళ్ళీ హాట్ వాటర్ తాగేసరికి చాలా ఆకలేసింది. ఇంకా టైం ఉంది కదా అనేసి నా కోసం కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని నేను కూడా తినేసానండి. బాబుకైతే కొంచెం కొంచెం పెడుతుంటే కూడా అస్సలు తినట్లేదండి. సో తన కోసం అయితే ఇంకా ఉగ్గు అన్న ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టాలనేసి అయితే అనుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి దోశలు అయితే బాగా వస్తున్నాయండి. ఇంకా నాకైతే ఈ గ్రైండర్లో వేసినప్పటి నుండి మిక్సీలో వేస్తే దోశలు నచ్చట్లేదు. సో అందుకనేసి కొంచెం టైం టేకింగ్ అయినా కానీ గ్రైండర్లోనే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే పాప ఈరోజు టిఫిన్ దోశ తినలేదని చెప్పాను కదా, ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అయితే దోశనే పెడదామనేసి కరివేపాకు పొడేసి అయితే దోశ వేసానండి. ఇక్కడైతే బాక్స్ ప్యాక్ చేశాను, పప్పు కర్రీ దోశ ఇంకా అన్నం అయితే పెట్టానండి, వాటర్ బాటిల్ కూడా. ఇంకా పాపనైతే రెడీ చేసేసాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసి అయితే టైం కూడా 8:45 అలా అవుతుందండి. ఇంక ఈరోజు అయితే తొందరగా వెళ్ళిందండి మా పాప స్కూల్కి అయితే. ఇక్కడ చూడండి రెడీ అయ్యి ఇలా వెళ్తుందో. ఈరోజు అయితే ఇంకా తను శాండిల్స్ వేసుకుంటా అనేసి ఇంకా తనే వేసుకుంది. చెప్పులు కూడా నేర్చుకుందండి వేసుకోవడం అయితే. ఇంకా డ్రెస్సులు కానీ డ్రాయర్ కానీ చెప్పులు కానీ అవి వేసుకోవడం అంటే తనకి ఇంట్రెస్ట్, అంటే తనకు తనే వేసుకోవడం అంటే ఇంకా 1-2 సార్లు ట్రై చేసుకుంటూ నేర్చుకుంటూ ఉందండి. ఇంకా నేను కూడా తననైతే వదిలేస్తున్నాను, ఇంకా నేర్చుకుంటే బెటర్ కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అనేసి. ఇక్కడైతే పాప రెడీ అయిపోయి వెళ్ళింది. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? సో నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రెష్ అయిపోయాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, వాయిస్ ఓవర్ ఇచ్చేసాను వీడియోకి అయితే. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడండి, బోళ్ళు ఉన్నాయి తోమాలి. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టి అయితే బోల్ తోమేస్తాను. ఒకవేళ బాబు లేచాడు అనుకో ఇంకా బాబుని చూసుకుంటాను, బోల్ తర్వాత అయినా తోముకుంటాను. సో మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈరోజు పొద్దున్నే లేచానండి, పనులన్నీ మంచిగా ఫాస్ట్గా అయిపోయాయి.
పొద్దున లేస్తే ఇలా ఉంటుందండి, రోజు పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం లేట్గా లేచిన ఫుల్గా హడావిడి అయిపోతుంది, ఇంకా అరుచుకోవడాలు ఇవే అవుతాయండి. సో ఈరోజు అయితే మంచిగా డే అనేది పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. ఎండ్ కూడా అలానే అవ్వాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానని చెప్పాను కదండి. ఇంకా బట్టలు అయితే పడేసుకున్నాయి. బిల్డింగ్ పైకి వచ్చేసి అయితే బట్టలు ఎండేస్తున్నానండి. బాబా అయితే లేవలేదు ఇంకా, కానీ బోళ్ళు అయితే తోమలేదండి. ఇంకా నేను ఈ బట్టలు ఎండేసి వెళ్ళి బోల్ తోముదాం అనేసరికి మా బాబు అయితే లేచేసాడండి. ఇంకా బాబుని చూసుకుంటూనే ఉన్నాను. ఇంక ఎండ అయితే ఫుల్గా కొడుతుంది కదా అనేసి ఇంకా బిల్డింగ్ పైకి వచ్చాను బట్టలు ఎండడానికి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇలా బిల్డింగ్ పై వేస్తేనే స్మెల్ మంచిగా వస్తాయండి. దీంట్లో కంఫర్ట్ ఏది వేసినా కానీ ఎండకు కొంచెం ఎండితే అయితే ఇంకా నేను బట్టలు ఎండేస్తుంటేనే బాబు అయితే లేచేసాడని మా హస్బెండ్ తీసుకొని వచ్చాడండి పైకి అయితే. ఇంక ఇక్కడైతే బట్టలు ఎండేసి వచ్చాకైతే ఇంకా బాబుతో ఇలా టైం స్పెండ్ చేస్తున్నానండి. మా బాబు అయితే టీవీలో ఏ పాట పెట్టినా తనకు నచ్చట్లేదండి. ఇంకా వేరేది పెట్టు అనేసి రిమోట్ ఇస్తున్నాడు. ఇంక ఇక్కడ హాయ్ చెప్పంటే అయితే హాయ్ చెప్తున్నాడండి. కానీ నేను రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ టీవీ సౌండ్ వినిపిస్తుంది, అందుకనేసి పెట్టలేదు. ఇంక ఇక్కడ తనకు నచ్చిన సాంగ్ పెడితేనేమో చూసి నవ్వుతున్నాడు, తనకు నచ్చని పెడితేనేమో ఇంకా నన్ను కొట్టి రిమోట్ అయితే ఇస్తున్నాడండి. ఇంకా బాబుతో అలా కొంచెం టైం స్పెండ్ చేశాకైతే ఈవినింగ్ మా పాప వచ్చిందండి స్కూల్ నుండి. రాగానే ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ 4 అయిందంటే ఖచ్చితంగా ఫస్ట్ టీయే పెట్టాలండి. కిచెన్లోకి వచ్చేసి అయితే ఇక్కడ తనకు టీ పెట్టిస్తుంటే పిల్లలిద్దరు అయితే ఆడుకుంటున్నారండి. టీ పెట్టించుకుంటూ ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. ఇంకా ఇల్లు ఉడుస్తుంటే టీ ఎక్కడ పొంగుతుందో అని ఆ టీలో అయితే ఒక స్పూన్ వేసానండి. సో ఇంకా స్పూన్ వేసి వచ్చేసరికి అయితే ఇంకా టీ మరిగిపోయింది పైకి పొంగకుండా. ఇంకా పాపనేమో మా బాబుకి బుక్స్ చెప్తూ ఉందండి. ఇంకా ఇది ఎలిఫెంట్ అనేసి చూపిస్తూ ఉంది తనకైతే. ఇంకా వాళ్ళిద్దరూ అలా ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంటున్నారు కదా అనేసి నమ్మి కూడా వదిలేయలేమండి. 5 మినిట్స్లో మళ్ళీ కొట్టుకుంటున్నారు. ఇంకా అందుకనేసి మా హస్బెండ్ని చూడమనేసి కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా టీ అయితే ఇక్కడ మరిగింది. టీ కొంచెం ఎక్కువగానే అయిందండి. ఇంకా సో మా హస్బెండ్కి అయితే టీ తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బాబుకి ఎగ్స్ ఉడకపెట్టానండి. ఎగ్ ఉడకపెట్టి తినిపించేసాను. పొద్దున్నుండి ఏం తినలేదని. ఇంకా తర్వాత అయితే స్నానాలు చేయించాను పిల్లలకైతే. చేయిస్తే ఇంకా వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అంటే ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే బాబుకి స్లర్ ఫామ్లో కొన్ని ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ అదే ఉగ్గు అదైతే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయ్యాకైతే దాంట్లోకి ఈ పౌడర్ వేసుకుంటూ అయితే కలుపుతున్నానండి. ఇది వేసుకుంటూ లమ్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. ఇంక ఇది మొత్తం అయితే కలుపుకొని వెళ్ళి బాబుకి అయితే తినిపించేసానండి. ఇంక ఇక్కడ చూడండి ఇది మొత్తం కలుపుకున్నాకైతే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇదైతే కొంచెం ఇష్టంగానే తింటున్నాడండి మా బాబు అయితే. ఇంకా మొన్న తీసుకున్నాను, ఇంకొక ప్యాకెట్ ఏమో ఉంది. ఇంకా అన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా మా పాప చూడండి ఇక్కడైతే బనానా తింటుంది. వచ్చి దగ్గర కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదండి. ఇంక ఇప్పుడైతే కూర్చుంది వెళ్ళి వచ్చి అయితే కూర్చుందండి. ఇంక ఈరోజు అయితే స్కూల్ నుండి వచ్చేప్పటి నుండి ఇప్పటి వరకు అయితే 4 బనానాలు తిన్నదండి మా పాప అయితే. ఇంకా మొన్న మా డాడీ వచ్చాడు పిల్లలకి హెల్త్ బాగాలేదంటే ఇంకొచ్చేటప్పుడు బనానా అట్లా తీసుకొని వచ్చాడండి. ఇంకా ఆ బనానా చూసిందండి స్కూల్ నుంచి వచ్చినప్పటి నుండి. ఇంకా వాటి పనిలోనే ఉందండి. ఇంకా నంజు ఉంది, జలుబు ఉంది, వద్దు ఒకటి తిన్నావు కదా అంటే ఊరుకోదండి. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 బనానాలు తిన్నది. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం తినలేదండి. 4 బనానాలు తిన్నాక ఇక కడుపులో ఏం పడుతుంది చెప్పండి. మనలాంటి వాళ్ళకే 1, 2 బనానాలు తింటే కడుపు నిండిపోతుంది. ఇంకా అలాంటిది సో ఇంకా తనైతే డిన్నర్ ఏం చేయలేదు. ఇంకా నైట్ పడుకుంటే పొద్దున వరకు లేవలేదండి అసలు. ఇంకా అలా తిన్నది. ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే అసలు తినట్లేదు. సో అందుకనేసి గట్టిగా పట్టుకొని ఇంకా నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎటు కదలకుండా ఇంక ఇక్కడైతే తినిపించేస్తున్నానండి. తినిపిస్తుంటే కూడా దగ్గుతున్నాడు, ఇంకా వామిటింగ్ చేసుకున్నట్టు అలా యాక్టింగ్ అయితే చేస్తున్నాడండి. ఇంకా మొత్తానికి ఎలానో అలా బాబుకైతే తినిపించేసానండి. ఇంకా తినిపిస్తున్నా మా పాప చూడండి టీవీ ఎలా చూస్తుందో. తనకు కింద కూర్చోడానికి కూడా చేతనవ్వట్లేదండి. మొత్తం ఒరిగి ఎట్లా కూర్చుంటుందో చూడండి. ఇంకా మా బాబేమో టీవీ చూసుకుంటూ ఉంటే సరిగా తినడాన్ని ఇంకా టీవీకి వెళ్ళే చూస్తూ ఉంటాడు. సో అందుకనేసి నేనైతే ఇటు తిరిగి కూర్చొని ఇంకా ఇటు కూర్చోబెట్టుకున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు తిన్నాడు. ఇంకా లాస్ట్ కొంచెం ఉన్నదనంగానైతే ఇంకా లేచాడండి. ఇంకా లేచి చూడండి టీవీకి వెళ్ళి చూసుకుంటూ అటు వెళ్ళుకుంటూ ఇటు వెళ్ళుకుంటూ అయితే కంప్లీట్ చేశాడు. ఇక కొంచెం మిగిలిస్తే దాన్ని అయితే దిష్టి తీసి పక్కన అయితే పడేసానండి. ఇంక ఇక్కడ డిన్నర్లోకి అయితే పప్పు కర్రీ కొంచెమే ఉందండి. కానీ నాకు అసలు ఏం తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్ కోసమే బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. అప్పుడు ఈవినింగ్ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి. నా కోసమేమో ఇక్కడ హాఫ్ బాయిల్డ్ వేసుకుంటున్నానండి. అసలు పాలు ఉండట్లేదు. బాబేమో నైట్ అంతా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకనేసి
కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే. ఇంక ఇక్కడైతే 2 ఎగ్స్ అయితే వేసుకొని ఇంకా హాఫ్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఇట్లా హాఫ్ బాయిల్డ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. పప్పులోకి కానీ, రసంలోకి కానీ, ఇంకా సాంబార్లోకి నంచుకోవడానికి అయితే బాగుంటుందండి. సో ఇంకేం లేదండి, సింపుల్. 2 ఎగ్స్ అయితే ఇంకా ఇట్లా ప్యాన్లో కొట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని కొట్టుకొని వాటిని అయితే కొంచెం ఉప్పు కారం వేసి అటు ఇటు స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవడమే అండి, తినేయడమే. సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే మాత్రం. ఇంక ఇక్కడైతే డిన్నర్ అయితే చేసేసామండి. చేసేసాకైతే పిల్లలిద్దరిని పడుకోబెట్టానండి. ఆఫ్టర్నూన్ టైంలో బోల్ తోముకుంటానని చెప్పాను కదా, ఇంకా అస్సలు తోముకొనివ్వలేదండి బాబు అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ బౌళ్ళు ఇంకా పొద్దుటి బౌళ్ళు అన్నీ ఉన్నాయండి. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాక కొన్ని బౌళ్ళు అయితే బాబు పడుకున్నప్పుడు తోముకున్నాను, కానీ ఇంకా మధ్యాహ్నం బౌళ్ళు, సాయంత్రం బౌళ్ళు అన్నీ ఉన్నాయండి. ఇంకా అవన్నీ అయితే ఇక్కడ తోమేసుకుంటున్నాను. బౌళ్ళు అన్నీ తోముకున్నాకైతే బట్టలు ఉన్నాయండి మడత పెట్టేటివి. ఫుల్గా ఉన్నాయి బట్టలు అయితే, ఇంకా అవి కూడా మడత పెట్టాలి. ఇంకా పిల్లలు పడుకున్నారు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఉందండి. ఈ పని అయితే తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈరోజు కొంచెం పొద్దున లేచాను కదా, సో నిద్ర వస్తుందండి ఈ టైం వరకే. టైం వచ్చేసి 9:30, 9:45 అలా అవుతుంది. కానీ మళ్ళీ ఈ పని పోస్ట్పోన్ చేసుకొని పడుకున్నాను అనుకో, రేపటికి మళ్ళీ ఇంకెక్కువ పని అయిపోతుంది. సో అందుకనేసి కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ పని అంతా కంప్లీట్ చేసుకునే పడుకోవాలనేసి అయితే ఇంక ఇక్కడే బట్టలు మడత పెడుతున్నానండి. ఈ బట్టలు మడత పెడుతుంటే కూడా అసలు ఇంట్లోకి ఎట్ల నుంచి దోమలు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. దోమలు అయితే కుడుతున్నాయండి. మెష్ అయితే పిల్లలు ఇట్లా కాలుతో నెట్టడం వల్ల కొంచెం హోల్స్ పడ్డాయండి. సో ఇంకా హోల్స్లో నుండి దోమలు వస్తున్నాయో ఏమో అర్థం అవ్వట్లేదు. ఇంకా పిల్లల్ని కూడా కుడుతున్నాయండి. పడుకుంటే అయితే ఇంకా మేమైతే లైట్ వేసి మధ్యలో దోమల బ్యాట్తో అయితే వాటిని చంపుతున్నాము. ఇంక ఇక్కడ నేను బట్టలు మడత పెడుతుంటే కూడా నన్ను అయితే కుడుతున్నాయండి ఫ్యాన్ వేసుకోకుంటే. ఇంకా ఆ మెష్ అయితే సెట్ చేయించాలనుకుంటున్నాము. ఇంకా ఈ మధ్యలో అయితే ఆ మెష్ సెట్ చేయించాలండి. అసలు ఈ వర్షాకాలం దోమలు ఇంకా డెంగ్యూ జ్వరాలు అలా వస్తున్నాయి కదా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఇంక ఇక్కడ బట్టలు చూడండి, ఇంక ఇవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే పూర్తిగా మడత పెట్టేశానండి. మడత పెట్టేశాకైతే ఇంకా పిల్లలు బొమ్మలతో ఆడారు కదా ఈవినింగ్ టైంలో అయితే, ఇంకా టాయ్స్ అన్నీ ఇష్టం ఉన్నట్టు ఉన్నాయండి కిందనైతే. ఇంకా ఇవి మడత పెట్టడం కంప్లీట్ అవ్వగానే అవైతే మొత్తం నీట్గా సర్దేశాను. ఇంకా ఈ బట్టలు అయితే ఇప్పుడు సర్దనండి. ఇప్పుడు సర్దడానికి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసాను అనుకో, ఇంకా మళ్ళీ పురుగులు అలా వస్తూ ఉన్నాయి మెష్లో నుంచి. సో అందుకనేసి ఇంకా రేపు మార్నింగే ఇవైతే సర్దుతాను. మొత్తానికైతే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి ఫోల్డ్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంక ఇక్కడైతే ఈ బొమ్మలు సర్దడం అయితే ఇంకా స్టార్ట్ చేశానండి. ఇంక ఇప్పటికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే గొంతు అసలు సపోర్ట్ చేయట్లేదండి, మస్తు నొప్పి లేస్తుంది. మీకు నా వాయిస్లో చేంజ్ కనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే సర్దుకొని వెళ్ళి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.